ఫ్రెండ్స్, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఈరోజు. ఇది మా ఇంట్లో ఉన్న ఒక ఎక్వేరియం అనమాట. ఇందులో మనం వైల్డ్ ఫిష్ పెంచుతున్నాము. అదేనండి, దాని పేరే అర్వానా. చూశారు కదా. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకటే ఉంటుంది, ఇంకో ఫిష్లో ఏమైనా ఉంటే తినేస్తుంది అనమాట. అందుకే దీన్ని వైల్డ్ ఫిష్ అని అంటాము. దీంట్లో మనం గోల్డ్ ఫిష్ కానీ గప్పీస్ కానీ అవన్నీ వేస్తే తినేస్తుంది. చాలామంది దానికి లైవ్ గోల్డ్ ఫిష్ ఆహారంగా వేస్తారు. అంటే గోల్డ్ ఫిష్లు మళ్ళీ వేరే ట్యాంక్లో పెంచుకొని డైలీ ఒకటి వేస్తారనమాట. మనకి అలా చేయటం ఇష్టం లేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఏంటంటే దానికోసమని ఫుడ్ ఉంటుంది. మీకు చూడండి, అర్వానా ఫుడ్ అని, ప్రోరిచ్ ఫుడ్ అని. ఇది ఏంటంటే ప్రాన్స్ అనమాట, డ్రైడ్ ప్రాన్స్, ష్రింప్ అవన్నమాట. ఇవి కేవలం మన ఇక్కడుంటి అర్వానాకి స్పెషల్గా మేడ్ చేసిన ఫుడ్ అనమాట. దీంతో మనం ఒక ఫిష్ వేసుకోవచ్చు. సక్కింగ్ క్యాట్ చూడండి, చూరు ఉంది చూడండి ఫ్రెండ్స్, అది దాని తోక కనిపిస్తుంది. అదేంటంటే కింద ఉన్న నాచు అంతా తినేస్తూ ఉంటుంది. దాని మటుకు అది ఏం చేయదు. ఇది ఒక్కటి దానికి ఫ్రెండ్లీగా వేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అర్వానాలో ఈ మూత కనుక మనం తీసామనుకోండి ఫ్రెండ్స్, కాసేపు ఇది కింద నుంచి జంప్ చేసి బయటపడుతుంది. ఇప్పటికి 4-5 సార్లు చేసి చూశాను. 4-5 సార్లు అది అదే పని చేస్తుంది. దానికి తెలియదేమో బయటపడి చచ్చిపోద్దని. బయటపడంగానే మళ్ళీ తీసి లోపలేస్తాం. ఈ చిన్న హోల్ కూడా ఈ ప్లాస్టర్తో టేప్ చేసాము, ఎందుకంటే ఇందులో నుంచి కూడా దూకుతుంది అది. ఇక తప్పదని మోటార్ పెట్టామన్నమాట. ఈ మోటార్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది దానికి ఆక్సిజన్ రావడానికి, ప్లస్ ఫిల్టరేషన్ 2 ఇందులో జరుగుతాయి. ఇది మోటారు కింద ఉంది చూడండి, ఇది తీసుకుంటుంది అనమాట. డస్ట్ అంతా తీసుకొని పైకి అలా తీసుకొచ్చి ఈ ఒక చూడండి ఇలా కాటన్ మీద పడి ఇదంతా ఇక్కడ సెటిల్ అవుతుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ మళ్ళీ ఇందులో నుంచి కింద పడుతుంది అనమాట. మనం ఎవ్రీ 2 months ఇది తీసేసి కొత్త కాటన్ వేసుకుంటే డస్ట్ అంతా పోతుంది. ప్లస్ ఇది ఆక్సిజన్ కూడా ఇస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అర్వానా తెచ్చినప్పుడు జస్ట్ 3 centimeters కన్నా తక్కువే ఉంది. ఇప్పుడు పెద్దదైంది. 4 months అవుతుంది తెచ్చి. అది భయపడుతుంది, మనల్ని భయపెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.